హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది టెట్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది టెట్ మోడల్ పేపర్స్ నుంచి 2011 టెట్ మోడల్ పేపర్ ఫ్రెండ్. ఇది ఈ మ్యాథ్స్ బిట్స్ చెప్దామనుకుంటున్నాను. మ్యాథ్స్ వచ్చేసి 91 క్వశ్చన్. మీకు అంటే మోడల్ తెలిసే అవే ఇస్తారు కదా ఫ్రెండ్స్. అంటే ఈ మోడల్ నుంచి ఒక ప్రాబ్లం అనేది వస్తుంది అనేది మీకు ఐడియా ఉంటుంది కదా, అందుకనేసి చెప్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 91. 370 514లను 10 శేషం వచ్చేలా భాగించే గరిష్ట సంఖ్య ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ 14, 32, 72, 12 ఏది ఆన్సర్ అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. అప్పుడు మనం ఏం చేయాలి? 360 504 అంటే 360 504 దగ్గరికి కుదించి ఇలా 504 360 1 360 144 వచ్చింది. మళ్ళీ 360 వేసుకొని చేస్తే 288 72 ఇది శేషం అనేది 0 వచ్చింది. అప్పుడు 370 514లను 10 శేషం వచ్చేలా భాగించే గరిష్ట సంఖ్య ఏది ఫ్రెండ్? 72 అనేది భాగించే గరిష్ట సంఖ్య అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. 2 కుండల బరువు 5 × 3/4 కిలోగ్రాములు. వాటిలో ఒక కుండ బరువు 2 కిలోల 1/4 గ్రాములు అయితే రెండో కుండ బరువు కిలోగ్రాముల్లో ఎంత? 2 కుండల బరువు 5 కేజీల 3/4 గ్రాములు ఫ్రెండ్స్. వాటిలో ఒక కుండ బరువు ఇచ్చాడు, మనకు రెండో కుండ బరువు అనేది అడుగుతున్నాడు కిలోగ్రాములలో. అప్పుడు మనం ఏం చేయాలి? 2 కుండల బరువు ఎంత ఉంది? 5 × 3/4 ఉంది కదా. మరియు దీన్ని చేస్తే ఏమవుతుంది? 5 4 20 23/4 కిలోగ్రామ్స్ అయింది కదా. ఒక కుండ బరువు 2.5 అని ఇచ్చారు, 5/2 కిలోగ్రాములు. రెండవ కుండ బరువు అడుగుతున్నాడు. అంటే మనం రెండవ కుండ బరువు రావడానికి 2 కుండల బరువు నుంచి ఒక కుండ బరువు తీసేయాలి ఫ్రెండ్స్. తీసేస్తే మనకు ఆ మొదటి కుండ బరువు అనేది వస్తుంది మనకు. ఓకేనా? 3 × 1/4 కిలోగ్రాములు 3 కేజీల 1/4 3 కేజీల బావు అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 60 మరియు 165ల సంఖ్యల గరిష్ట సామాన్య భాజకం అని అడుగుతున్నారు. 165 60 తోటి డివైడ్ చేస్తే ఏమవుతుంది? 21 120 120 నుంచి 165 తీసేస్తే 45 వస్తుంది. మళ్ళీ 60 వేసుకుంటే 45 1 45, మళ్ళీ 15 తీసుకోవాలి. 15 నుంచి ఇక్కడ 45 వేసుకుంటే ఎంత వస్తుంది? 45 3 0 15 3 45 0 అనేది వస్తుంది. మనకి 15 అనేది ఆన్సర్ అవుతుంది. గరిష్ట సామాన్య భాజకం 15 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 94. 2 ప్రధాన సంఖ్యల భేదం 2 అయితే ఆ సంఖ్యలను ఏమని పిలుస్తారు? 2 ప్రధాన సంఖ్యల భేదము 2 అయితే ఆ సంఖ్యలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కవల ప్రధాన సంఖ్యలు. 2 వరుస ప్రధాన సంఖ్యల మధ్య భేదము 2 అయితే ఆ సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. 1/2a = 1/3b అయితే a/b విలువ ఎంత? 1/2a × a = 1/3b అయితే a/b విలువ ఎంత? ఏంటిది? 1/2a = 1/3b చేశారు. ఇక్కడ a/bని 1/3 ఇంటూ ఇది పైకి వస్తుంది కదా, 2/1 అవుతుంది. 2/3 అంటే మళ్ళీ ఇట్లా చేస్తే a/b చేస్తే 2:3 a/b = 2:3 అనేది వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 96. ఒక చతురస్ర వైశాల్యం 4 హెక్టార్లు అయితే దాని భుజం పొడవు మీటర్లలో అని అడిగాడు. ఒక చతురస్ర వైశాల్యం 4 హెక్టార్లు అయితే దాని భుజం పొడవు మీటర్లలో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇచ్చారు ఫ్రెండ్స్. చతురస్ర వైశాల్యం 4 హెక్టార్లు. 4 హెక్టార్లు అంటే ఒక హెక్టార్కి ఎంత? 10,000 చదరపు మీటర్లు. చతురస్ర వైశాల్యము a² = 40,000 అని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక హెక్టార్కి 10,000 కాబట్టి 4 హెక్టార్లకు 40,000. 40,000ను ఇక్కడ a = √40,000. a = 200 మీటర్స్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 200 మీటర్స్. క్వశ్చన్ నెంబర్ 97. 0.2 బార్ ప్లస్ 0.23 బార్ విలువ ఎంత? 0.45 0.25 0.45 0.43. ఇక్కడ బార్ చూసుకోవాలి మనం ఫ్రెండ్స్. 4/5కి 4/5 సేమ్ ఉంది కదా అనుకోవద్దు. ఇక్కడ బార్ వచ్చేసి 5 పైన ఉంది, ఇక్కడ వచ్చేసి 4/5 పైన ఉంది. అవధి
ఓకేనా. 0.2 బార్ ప్లస్ 0.23 అంటే 2/9 వేసుకున్నారు. 0.23 అంటే 23/99. 0.2 ప్లస్ 0.23 ఈక్వల్ టు 2/9 ప్లస్ 23/99 చేస్తే 99 కాసాగు 99 వచ్చింది. 22 ఇక్కడ ఎంత 11 9 99 కాబట్టి 11 2 22 వస్తుంది. 9 11 99. సో 11 × 2 22 ప్లస్ 23 45/99 అంటే 0.45 2 బార్స్ 2 ఉన్నాయి కదా. ఇక్కడ 45/9 అయితే ఓన్లీ 5 పైనే అవధి అనేది వస్తుంది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 98. ఒక తోటలో 3/8 వంతు కొబ్బరి చెట్లు ఉన్నాయి. 1/8 వంతు మామిడి చెట్లు ఉన్నచో మిగిలిన చెట్ల భాగము. ఒక తోటలో 3/8 వంతు కొబ్బరి చెట్లు, 1/8 వంతు మామిడి చెట్లు ఉన్నతో మిగిలిన చెట్ల భాగం అని అడిగాడు. కొబ్బరి చెట్ల వంతు ఎంత? 3/8. మామిడి చెట్ల వంతు 1/8. మిగిలిన చెట్ల భాగము అంటే 1 - 3/8 + 1/8 చేయాలి. 4/8 వస్తుంది. 8 - 4/8 అంటే 4/8. 8లో ఇప్పుడు మనం సింపుల్గా చెప్పేయచ్చు ఫ్రెండ్స్. మొత్తం ఎన్ని భాగాలు? 8 భాగాలు. 8 భాగాలలో 3 భాగాలు పోయింది, 1 భాగం. 3 + 4 4 భాగాలు పోయినాయి. అంటే ఇంకెంత భాగాలు ఉంటాయి? 4/8 భాగాలు ఉంటాయి. అంతే, సింపుల్గా అట్లా చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 99. 6 కిలోగ్రాముల మామిడి పండ్ల వేల 84 రూపాయలు అయితే 7.5 కిలోగ్రాముల మామిడి పండ్ల వేల రూపాయలలో ఎంత? మనము 6 కిలోగ్రాములు 84 అని అడిగాడు కదా ఫ్రెండ్స్. 6 కిలోగ్రాములకు 84 అంటే 1 కిలోకి ఎంత అవుతుందో చూసుకోవాలి మనం. అంటే 6 అంటే 14 రూపాయలకు 1 కిలో పడుతుంది ఫ్రెండ్స్. 14 6 84, 14 రూపాయలకు 1 కిలో పడుతుంది. అంటే అరకిలోకి ఎంత? 7 రూపాయలు. అరకిలోకి ఎంత? 7 రూపాయలు పడుతుంది. 14 × 7 7 4 28 ఇది 11. ఓకే. 6 కిలోగ్రాముల మామిడి పండ్ల విల ఎంత అంటే 84. 7.5 కిలోగ్రాముల మామిడి పండ్ల విల ఎంత అంటే 84/6 × 7 14 15/2 చేసిండు. 7 × 15 105 అలా చేసుకున్నారు. లేకపోతే మనం సింపుల్గా ఇట్లా చేసుకోవచ్చు. 84/6 6 6 6 4 24 14 రూపాయలకు 1 కిలో అయింది కదా. 7.5 కిలోలకు ఎంత అవుతుంది? 7 కిలోలకు 14 7 7 4 28 7 7 8 9 98 రూపాయలు. అరకిలోకి ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 14 రూపాయలకు 1 కిలో అయితే 7 రూపాయలు. 7 14 15 9 1 10 105 రూపాయలు అవుతుంది. ఇట్లా వేసుకున్నా ఈజీగానే అయిపోతుంది. ఒకవేళ మాకు ప్రాబ్లమ్స్ ఇట్లా వేసి చెయ్యరాదు అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. మనము ఇది చూసుకోవాలి. మనకు ఆన్సర్ అనేది 105 వస్తుంది. సో రమ్య వయసు 15 ఏళ్ళు, వాళ్ళ అమ్మ వయసు 40 ఏళ్ళు అయితే వారి వయసుల నిష్పత్తి ఎంత? రమ్య వయసు 15 ఏళ్ళు, వాళ్ళ అమ్మ వయసు 40 ఏళ్ళు అయితే వారి వయసుల నిష్పత్తి ఎంత? వారి వయసుల నిష్పత్తి 15:40 వేసిండు. ఎంత ఫ్రెండ్స్? 5 ముళ్ళ 15 5 8 40 3:8 3:8 అనేది వయసుల నిష్పత్తి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇవి చూసాం కదా. మీకు నచ్చితే కంటిన్యూ చేయమంటే చేస్తాను ఫ్రెండ్స్. మిగతావి ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ బిట్స్ ఫ్రెండ్స్. 2011 టెట్ మోడల్ పేపర్ ఇది. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ అయితే చెప్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.